వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి, వాటి రిలేటెడ్గా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఫర్దర్గా తెలంగాణ పాలిసెట్ రిలేటెడ్గా ప్రతి చిన్న అప్డేట్ సంబంధించి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇప్పటివరకు ఉన్న అసలు అప్డేట్ ఏంటి అన్నది మనం వీడియోలో గమనిద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణకు సంబంధించి పాలిసెట్ 2025 రిలేటెడ్గా నోటిఫికేషన్ అన్నది ఆల్రెడీ మనకు రిలీజ్ అయితే అయిపోయింది. అప్లై చేయడం కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. నాకు తెలిసినంత వరకు 80 to 90% స్టూడెంట్స్ ఆల్రెడీ దీనికి అప్లై కూడా చేసేసి ఉంటారు. సో ఇప్పుడు ఒకసారి వాటికి సంబంధించి డేట్స్ అయితే గమనిద్దాం. మెయిన్గా ఆన్లైన్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మనకు మార్చ్ 19th అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకు ఏప్రిల్ 19th అయితే ఉంది. అంటే ఎటు చూసుకున్నా ఇంకొక మనకు 14 to 13 days టైం అయితే ఉంది. వీటికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకు ఏదైతే మే 13th ఉందో మే 13th ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఇంతవరకు అయితే క్లియర్. ఇవి మనకు ఉన్న డేట్స్. దీంతోపాటు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా క్లియర్గా ఒకసారి ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్, అందరికీ కూడా తెలిసినట్టయితే. ఇక్కడ మనకు ఎంత ఫీజు పే చేయాలన్న ఏదైతే ఫీజు డీటెయిల్స్ అయితే మనకైతే ఉన్నాయి, ఇక్కడైతే గమనించవచ్చు. డేట్స్ కూడా ఇవన్నీ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే గమనించవచ్చు. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోయినట్టయితే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్లో మెయిన్గా మీ యొక్క ఏదైతే కొన్ని డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ మీరైతే ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అక్కడ ఒక పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు అప్లికేషన్ అన్న ఏదైతే ఫిల్ చేయడానికి వెళ్తారో అక్కడ మెయిన్గా వచ్చేటప్పటికి మనకు మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్లో లాగిన్ అయితే అయ్యేసి, అలా లాగిన్ అయిన తర్వాత మీకు ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అది మీరు అన్ని ఫిల్ చేస్తారు. ఆ తర్వాత మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఫర్దర్గా అందులో ఉన్న ఎగ్జామ్ సెంటర్కి అయితే మీరు వెళ్ళేసి ఎగ్జామ్ అయితే ఏదైతే మనకు మే 15th ఏదైతే ఎగ్జామ్ అయితే ఇచ్చారో, మే 13th అయితే ఎగ్జామ్ ఇచ్చారో ఆ డేట్న వెళ్ళేసి ఎగ్జామ్ అయితే రాసేస్తారు. సో పాలిసెట్ రిలేటెడ్గా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్టయితే రిజిస్ట్రేషన్ అన్నది చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంతటితో క్లియర్ కదా, హాల్ టికెట్స్ కూడా వచ్చేస్తాయి. సో మనకి ఎగ్జామ్ అయితే అయిపోతుంది. ఆ ఫర్దర్గా ఎదురయ్యే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ రిలేటెడ్గా మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కొన్ని అయితే ఉంటాయి. అవి ఆల్రెడీ మన ఛానల్లో 2024 కావచ్చు, 23 కావచ్చు, అప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ వాడారో అవే వాడాల్సి, అలాంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ వాడాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి రెఫరెన్స్ చూడాలనుకుంటే చూడొచ్చు. లేదంటే కమింగ్ వీడియోస్లో మనం ఏం డాక్యుమెంట్స్ కావాలి ఏంటి వాటి రిలేటెడ్గా కూడా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఏంటి మెయిన్గా అసలు ఈ వీడియోకి ఏంటి అంటే ప్రస్తుతానికి పాలిసెట్ వరకు ఉన్న అప్డేట్స్ ఇవి. సో ఈ డేట్స్ ఇవి అయితే మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే మనకు ఎవ్రీ ఇయర్ యాజ్ యూజువల్గా టెలిగ్రామ్లో మనం ఒక ఛానల్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తామన్నమాట. సో 20 కావచ్చు, 21, 22, 23, 24 ఇలా ఎవ్రీ ఇయర్స్ మనం క్రియేట్ చేస్తూ వచ్చాం. సో ఈసారి 2025 కూడా మనము ఈ యొక్క గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. ఏమన్నా అప్డేట్స్ ఉన్నట్టయితే లేదంటే జాబ్ రిలేటెడ్ కానీ అందులో మేము పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు ఈ వీడియో ఇంకొకసారి ఏంటంటే మేము పాలిసెట్ వచ్చిన రిలీజ్ అయినప్పటి నుంచి నోటిఫికేషన్ వీడియో చేయలేదు. అట్ ద సేమ్ టైం ఎలా అప్లై చేయాలన్న దాని రిలేటెడ్గా కూడా వీడియో అయితే చేయలేదు. మేబీ తెలంగాణ పాలిసెట్ రిలేటెడ్గా ఫస్ట్ వీడియో అనుకుంటా ఇది. సో ఒక బ్రీఫ్ అయితే నేనైతే ప్రొవైడ్ చేసేసాను. ఇక కమింగ్ వీడియోస్లో మనం ఫర్దర్గా ఎదురయ్యే చిన్న ప్రాసెసెస్ కానీ నెక్స్ట్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి సంబంధించిన సొల్యూషన్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా కమింగ్ అయితే మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ పాలిసెట్ రిలేటెడ్గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే రన్ అవుతుంది. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోయినట్టయితే అప్లై అనేది చెయ్యండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి ఏదైతే మేలో ఎగ్జామ్ ఉంటుందో అప్పుడు అటెంప్ట్ చేయండి. అంతకంటే ముందు కొన్ని డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాల్సి వస్తుంది. దాని రిలేటెడ్గా నేను కమింగ్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.